గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లెన్స్ విత్ లుంబిని. మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటే ఇండియా విత్ యూరోపియన్ యూనియన్ ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అంటే యూరోపియన్ యూనియన్లో ఒక 20+ కంట్రీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఈ ట్రేడ్ డీల్ ఎందుకు 20+ ఇయర్స్ మనము నెగోషియేట్ చేసి దీనికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఇండియన్స్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ సతీష్ పెండ్యాల సార్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? మ్యామ్ వెరీ గుడ్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? ఎస్ సార్, ఐఎమ్ గ్రేట్. సో మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఏదైతే ఇండియా ప్లస్ EU సైన్ చేసిన ఒక ట్రేడ్ డీల్ ఉందో, సో ఇండియా ప్లస్ EU చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూజ్ మార్కెట్. సో దీనివల్ల ఈ డీల్ వల్ల స్పెషలీ ఇండియన్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అని అంటారు, ఒక కామన్ మ్యాన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? మ్యామ్ చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఇక్కడ రెండు కోణాల నుంచి ఆలోచించాలి. లాస్ట్ 1 వీక్లో మనము అన్ని న్యూస్ ఛానల్స్లో కానీ ఇంటర్నేషనల్ మీడియా, స్పెషల్లీ ఇంటర్నేషనల్ మీడియాలో ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ యొక్క చైర్మన్ ఎడ్ అనౌన్స్ చేశారో, దావోస్ సమిట్లో అనౌన్స్ చేశారో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి, అప్పటి నుంచి ఒక బస్సు స్టార్ట్ అయింది. ఈ అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడు వచ్చింది మేడం? వెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్ బిగ్ డెమోక్రసీ ట్రంప్ గారు వెనెజులా కానీ లేదా గ్రీన్లాండ్ ఇష్యూ అయ్యేటప్పుడే అండ్ టారిఫ్స్ పెంచుతాను, యూరోపియన్ యూనియన్ మీద కూడా టారిఫ్స్ పెంచుతాను అని చెప్పినప్పుడే ఈ అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫారెన్ డిప్లొమసీ, ఫారెన్ పాలసీ, వి హ్యావ్ ఇంటర్నేషనల్ పాలసీస్, అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మేడం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇండియా EU ఇక్కడికి వచ్చేస్తే స్పెసిఫిక్గా వస్తే అసలు వాట్ ఈజ్ యూరోపియన్ యూనియన్? ఇది ఒక దేశమా? కాదు, ఇట్స్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్. ఓకే, దానిలో 20 కంటే ఎక్కువగా దేశాలు ఉంటాయి. మనం ముందుగా చాలా ప్రౌడ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే యూరోపియన్ యూనియన్ లేదా యూరోప్లో ఉండే కంట్రీస్ మన భారతదేశాన్ని 300 సంవత్సరాలు పాలించారో, వాళ్ళే మన దగ్గరకు వచ్చి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకొని వెళ్ళారు. సో వీ షుడ్ బి ప్రౌడ్. ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్. ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్. యా, అంటే మనం ఆ స్టేజ్కి వచ్చాం, ఆ స్టేజ్లో ఉన్నాం ప్రెసెంట్ కదా. అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఆల్మోస్ట్ కంట్రీస్లో, ప్రపంచంలో కంట్రీస్లో డివిజన్ అయిపోయింది. రైట్, ఇండియా బ్యాక్డ్ బై మెనీ కంట్రీస్, చైనా ఈజ్ బ్యాక్డ్ బై మెనీ కంట్రీస్. ఐ గెస్ ఇట్ ఈస్ నో లాంగర్ రష్యా USA వార్, ఇట్ ఈస్ ఇండియా చైనా ఓన్లీ. ఓకే, ఈజ్ వాట్ ఐ ఫీల్. ఈవెన్ యూరోపియన్ యూనియన్లో ఉండే లేదా యూరోప్లో ఉండే కంట్రీస్ అన్నీ కూడాను ఇండియాకి మద్దతుగా, రష్యా యూరోప్లో ఉండే కంట్రీస్ ఇండియా కలిసిపోయి ఏదైనా అవ్వచ్చు. అంటే ఎటువైపు వెళ్తుందో తెలియని ఇంట్రెస్టింగ్ కోణంలో ఫారెన్ పాలసీలో మనం ఉన్నాం మేడం. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నౌ కమింగ్ బ్యాక్ టు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఎందుకు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటాం? అసలు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? రైట్. సో ముఖ్యంగా పన్నులు మేడం. ఇక్కడ మనకి ఒక విషయం వద్ద, కార్స్ వద్దాం మేడం. మీకు తెలిసిన కొన్ని కార్ కంపెనీస్ చెప్పండి, ఏవే ఉంటాయి? వి హ్యావ్ మారుతి, టొయోటో, అలాగే మహీంద్రా, మర్సిడీస్, ఆడి, ఇంకా బెంజ్, మర్సిడీస్ ఉంది, ఇంకా BMW, ఇంకా ఇంకే ఉన్నాయి మేడం. చాలా కార్స్ ఉన్నాయి కదా. దానిలో ఆల్మోస్ట్ 50% ప్లేయర్స్ ప్రస్తుతానికి ఇండియన్స్ ఉన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కానీ ఇవన్నీ ఇండియా కంపెనీస్. దే మ్యానుఫ్యాక్చర్ కార్స్ ఫర్ ఇండియన్స్ ఇన్ ఇండియా. బయట నుంచి కూడా కార్స్ వస్తాయి. ఎప్పుడైనా ఒక కారు యూరోప్ కానీ, USA కానీ, లేదా జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ ఇక్కడ నుంచి కంట్రీస్ నుంచి వస్తే దాని మీద మనము పన్నులు వసూలు చేస్తాం. మనం పన్ను కట్టాలి. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, 100 రూపాయలు కాస్ట్ అయ్యే ఒక కారు ఇండియాకి వస్తే గవర్నమెంట్ 140% ట్యాక్స్ పెట్టి దాని వాల్యూ వచ్చేసి 240 రూపాయలుగా చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే మీరు చెప్పిన BMWలు, బెంజులు ఇవన్నీ ఉన్నాయో, రైట్, వోల్క్స్ వ్యాగన్ కానీ ఇవన్నీ కార్స్ ఉన్నాయో, ఈ కార్స్ అన్నిటికీ కూడా పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీని స్టార్టింగ్ ప్రైజెస్ కూడా సామాన్యులకి, మిడిల్ క్లాస్ పర్సన్స్కి రీచ్ అయ్యే రీతిలో ఉండదు. 30 లక్షలు, 40 లక్షల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలా కష్టం. మనకి 8 లక్షలు, 10 లక్షలలో ఈ మధ్యకాలంలో కార్ వచ్చేస్తుంది. కొత్త కార్ కావాలి అంటే EV కూడా వస్తుంది. టాటా టియాగో కానీ ఇలాంటి కార్స్ వచ్చేస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్లో ఈ కార్ యొక్క పన్నులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగ్గించేసింది. 60 లక్షల కారు ఏదైతే ముందు వస్తుండేనో
ఇప్పుడు ఒక సామాన్యుడు 35 లక్షలకే కొనవచ్చు. ఓకే. అంటే ఆల్మోస్ట్ 25 lakhs సేవ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ దీనిలో హాఫ్ అయింది. ఆఫ్ అయిపోయింది మేడం, కరెక్ట్. దీనిలో 2 కోణాలు ఉన్నాయి మేడం. ఒకటి, యూరోపియన్ యూనియన్లో ఉండే కంట్రీస్కి ఇండియాలో మనం మార్కెట్ క్రియేట్ చేస్తున్నాం, చాలా బాగుంది, ఇట్స్ గుడ్. దానివల్ల కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, కరెక్ట్ క్వాలిటీ గూడ్స్ మనకు వస్తాయి, మనకి చాయిస్లు ఎక్కువగా ఉంటాయి, బాగుంది. రెండో కోణంలో ఆలోచిస్తే దేశము 2020 తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పారు. మరి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మన ఇండియాలోనే వస్తువులు తయారు చేసి ఇక్కడ వస్తువులు ఇక్కడే అమ్మాలి అనే దానికి కూడా కాంట్రడిక్టింగ్గా ఉంది. మరి వాళ్ళని ప్రోత్సహించేటప్పుడు ఇండియాలోని వస్తువులు ఎలా కొంటారు అనేది కూడా ఒక ఆలోచన. ఓకే. దానికి ఏంటంటే మేడం, లాస్ట్ 5 yearsగా మనం ఇండియన్ కంపెనీస్కి గవర్నమెంట్ ఒక ఛాన్స్ ఇచ్చింది. మేము చాలా పన్నులు వేసాము ఫారెన్ కంపెనీస్ పైన, మీరు ఇదే ఆపర్చునిటీగా మార్కెట్లో పెనిట్రేట్ అవ్వండి అని చెప్పారు. 5 yearsలో పెనిట్రేట్ అయ్యారు. మహీంద్రా అండ్ మహీంద్రా కానీ, టాటా కార్స్ కానీ ఈ మధ్యకాలంలో చాలా ఇష్టపడిగా ఉంటున్నాం, ఒక ట్రస్ట్ బిల్డేగా ఉంటున్నాం. ఎంత ఫారెన్ కంపెనీ కార్ అయినా కూడా ఇండియన్ కంపెనీ కార్తో ఎమోషన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ అనేది మనం క్రియేట్ చేసాము. నాకు తెలిసి మహీంద్రా అండ్ మహీంద్రా లేదా ఈ టాటా వాళ్ళు కూడా ఏవి నిరాశ ఏం లేదు, ఈ కార్స్ కూడా డిమాండ్ అలానే ఉంటుంది. అండ్ ఇంకా బెటర్ క్వాలిటీ కార్స్ అనేవి మనకు వస్తాయి. అదే కాకుండా టెక్స్టైల్ రంగంలో లేదా మిగతా రంగంలో, ఫార్మాలో, దీంట్లో కూడా ఈ యొక్క టారిఫ్స్ ఏదైతే పన్నులు ఉంటాయో తగ్గించడం జరిగింది. రైట్. ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇది? ఆల్మోస్ట్ మేడం 200 crore పీపుల్కి ఎఫెక్ట్ అయ్యే ఒక డీల్. ఓకే. 140 కోట్ల జనాభా ఇండియాలో, 60 కోట్ల జనాభా యూరోపియన్ యూనియన్లో, 200 కోట్ల జనాభాకి ఎఫెక్ట్ అయ్యే ఒక పెద్ద డీల్ మేడం. ఓకే. సో ఇది బోత్ వేస్లో తగ్గిస్తారు. యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్కి మనం ఒక మార్కెట్ క్రియేట్ చేసినట్టు, రైట్, మన మార్కెట్ వాళ్ళకి మనం క్రియేట్ చేసినట్టు, చాలా మంచిది మేడం. దీనివల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. మన ఇండిపెండెంట్ ఇండియన్ స్టార్టప్స్ కూడా గ్రోత్లో వస్తాయి, వాళ్ళు కూడా ఆలోచిస్తారు, డిఫరెంట్గా ఆలోచిస్తారు, రైట్. అండ్ విమర్శలు ఉంటూనే ఉంటాయి, యుఎస్ విమర్శన చేస్తూనే ఉంటుంది. అండ్ యుఎస్ ఎప్పుడైతే యూరోప్ కంట్రీస్తో చాలా క్లోజ్గా ఉంటుంది, యూరోప్లో ఉండే కంట్రీస్ అన్ని యుఎస్కి చాలా అలాయ్ అని చెప్తారు. బట్ ఇప్పుడు చూడండి ఎలా అయిందో. బట్ మొన్న అగ్రిమెంట్ సైన్ అయిపోయాక మన యూరోపియన్ యూనియన్ హెడ్ ఒక స్పీచ్ ఇస్తూ నరేంద్ర మోడీ గారిని చూస్తూ వీ హ్యావ్ డన్ ఇట్ అనింది. వీ హ్యావ్ డన్ ఇట్ సార్ అని చెప్పి. బట్ ఈ ట్రేడ్ డీల్ అవ్వడానికి 20+ years ఆఫ్ నెగోషియేషన్స్ అంటే అంతవరకు ఎందుకు అయింది సార్? అంటే స్టార్టింగ్లో ఈ ప్రపోజల్లో ఏముండింది అండ్ ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేసరికి ప్రపోజల్లో ఏం యాడ్ చేశారు? సో ఎవరికి బెనిఫిట్ అవుతుంది? పెళ్లి చేసుకోవాలంటే ఏమేమి చూస్తాం? అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తాము, పర్సనాలిటీ చూస్తాం, ఇంకా చాలా చూస్తాం. ఈ రోజు చూసేసరే పెళ్లి చేసుకుంటారా మేడం? లేదు కదా మేడం. బ్యాక్గ్రౌండ్ చూస్తారు, మనిషిని చూస్తారు, ఫైనాన్స్ చూస్తారు, కుటుంబం చూస్తారు, వాళ్ళ అమ్మ నాన్నని చూస్తారు, ఇటు సైడ్ అటు సైడ్ 7 తరాలు చూస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు దౌరి అంటారా, కట్నం అంటారా, లేదా అమ్మాయి గిఫ్ట్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అబ్బాయి గిఫ్ట్ చూస్తారు, అమ్మాయి అబ్బాయికి ఏం పెడుతుంది చూస్తారు, బట్టలు ఎక్కడ కొనుక్కోవాలి చూస్తారు. ఎన్ని ఉంటాయి మేడం ఒక పెళ్లి చేయాలంటే. 2 కుటుంబాల మధ్యలో ఒక చిన్న పెళ్లి చేయాలంటేనే ఇన్ని విషయాలు ఉంటే, రెండు దేశాల మధ్యలో అంటే 20 కంట్రీస్తో సమూహమైన ఒక యూరోపియన్ యూనియను ఇండియాతోని ఒక ఎకనామిక్ డీల్ మాట్లాడేది అంటే ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. యుఎస్ ఏమనుకుంటుంది, దీని తర్వాత ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, మార్కెట్ ఎలా క్రియేట్ అవుతుంది. ఇదే 10 సంవత్సరాల ముందు చేస్తే ఇంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు కదా మేడం. మనం మహీంద్రా అండ్ మహీంద్రా లేదా వేరే కంపెనీస్ గ్రో అయ్యి కాదు కదా. అండ్ ఇప్పుడు మనం టెక్నాలజీలో ముందున్నాం, వీఆర్ యూజింగ్ భీమ్ యాప్, మన పర్చేసింగ్ పవర్ ప్యారిటీ పెరిగింది, మనం సేవింగ్స్ తగ్గించుకొని ఎక్కువ ఖర్చు అనేది పెంచుకుంటూ ఉన్నాము, ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి, రైట్. డబ్బులు ఎక్కువైపోయాయి అని అంటే కొంచెం ఆదాయం పెరిగింది అన్న ఉద్దేశం. సో అఫ్ కోర్స్, సో ఇప్పుడున్న స్టేజ్లో ఈ డీల్ అనేది మనకు అవసరం. అండ్ ఇంకోటి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సగటు భారతీయుడి ఏజ్ ఇప్పుడు ఎంతో తెలుసా మేడం? వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎన్ ఇండియన్ టుడే? అరౌండ్ 30. మేడం 29. ఓకే. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎన్ ఇండియన్ టుడే ఇస్ 29. 65% ఆఫ్ ఇండియన్స్ ఆర్ బిలో 35 years మేడం. జస్ట్ లుక్ ఎట్ దెమ్, వీఆర్ గివింగ్ ఎ ఫ్యూచర్ ఫర్ దెమ్ మేడం. సో ఐ థింక్ దే ఆర్ బ్లెస్డ్. ఓకే. 2047 కల్లా ఇండియా వచ్చేసి డెవలప్డ్ కంట్రీగా చూస్తాం. ఆ డెవలప్డ్ కంట్రీలో యువత ముందుంది, ఆ డెవలప్డ్ కంట్రీ దిశగా తీసుకెళ్తుంది.
అంటే డూ యూ థింక్ ఇది రైట్ టైం అని అనుకుంటున్నారా మీరు? చాలా రైట్ టైంలో వచ్చింది. Okay. దిస్ ఇస్ రైట్ టైం ఫర్ ఇండియా. Mm. ఇఫ్ వీ లుక్ ఎట్ ది ఫారెన్ రిలేషన్స్, ఫారెన్ అఫైర్స్ విత్ అదర్ కంట్రీస్, ఓకే. రైట్, అది కొంచెం వీ హ్యావ్ టు థింక్ ఆన్ ఇట్. బికాస్ ఇండియా యూఎస్తో ఉన్న సంబంధాలు కానీ, ఇండియా కెనడాతో ఉన్న సంబంధాలు కానీ, లేదా ఇండియా చైనాతో ఉన్న సంబంధాలు కానీ, ఈ సంబంధాల దృష్ట్యా ఇది రైట్ టైమా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. ఓకే. బట్ గుడ్ థింగ్స్ విల్ నాట్ స్టాప్, షుడ్ నాట్ స్టాప్. అండ్ ఐ థింక్ both have taken right decision. Whatever is happening in the world, it doesn't care. Okay. We are doing it. And yes, sir. ఓకే. It's ultimately very good for it. రైట్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో డీల్ అయినప్పటికీ ఇప్పుడు మనకు ఇండియాకి వచ్చే గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ దీని మీద టారిఫ్స్ అనేవి తగ్గుతాయంటారు. పన్నులు తగ్గుతాయి. యూరోపియన్ యూనియన్ అనేది ఒక కంట్రీ కాదు, 20 దేశాలు ఉంటాయి, 20 పైగా ఎక్కువ దేశాలు ఉంటాయి. సో 20 దేశాలు మనతోని ఒక సంబంధం కలుపున్నట్టే ఓకే. ఒక్క డీల్తో. యా. సో దీనికి ఎక్స్టెన్షన్ మన బడ్జెట్ 2026 ఫైనాన్షియల్ ఇయర్కి ఇప్పుడు Feb 1 ప్రజెంట్ చేయబోతున్నారు పార్లమెంట్లో. సో దీనికి స్పెసిఫిక్గా ఇప్పుడు మన ఇండియన్స్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ మనం దీని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తారు? మేము జనరల్గా భారతదేశంలో మనం బడ్జెట్స్ అనేవి గత 70 సంవత్సరాలుగా చూసుకుంటూనే వచ్చాం మేడం. ఒక 10 సంవత్సరాల ముందు ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ అనేది సామాన్యుడికి ఎలా ఇది లింక్ అవుతుంది అని చెప్పేసి తెలియదు. అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ వల్ల నాకేమొస్తుంది అనే లింక్ లేదు. ఓకే. కానీ లుక్ ఎట్ ఆఫ్టర్ 10 years, నౌ వీఆర్ డిస్కసింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా, ఇన్ ఎవ్రీ సెక్టర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎడ్యుకేషన్, సర్వీసెస్, హెల్త్, ఏ సెక్టర్లో ఉన్నవాడైనా కూడా బడ్జెట్లో ఏం చెప్పారా అని డిస్కస్ చేసే స్టేజ్కి వచ్చాం. దట్ ఇట్ సెల్ఫ్ మేక్ మీ ప్రౌడ్. ఫస్ట్ పాయింట్ మ్యామ్, చాలా హ్యాపీగా ఉంటుంది ఇది వింటా ఉంటే. మ్యామ్ బడ్జెట్లో మనం ఏం చూస్తామంటే ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎంత తక్కువగా ఉంటే దానిలో 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, అది మోటివేట్ అవుతుంది కట్టడానికి. అండ్ 2, తక్కువ కడతాడు, ట్యాక్స్ అనేది తక్కువ కడతారు. అంటే అప్ టు 3 lakhs వరకు లేదా అప్ టు 5 lakhs వరకు నిల్లు ఉండే, అప్ టు 7.5 lakhs వరకు నిల్లు ఉంటే హ్యాపీ కడతా ఉంటారు అనమాట. దీన్ని వీఆర్ బ్రింగింగ్ టువర్డ్స్ ఫార్మలైజ్డ్ ఎకానమీ అని అంటారు. ఇప్పుడు చాలా అన్ఆర్గనైజ్డ్ ఎకానమీ ఉంటుంది మనకు. యూపీఐ వచ్చాక చాలా మటుకు ఫార్మలైజ్ అయిపోయింది. తప్పించుకోలేకపోతున్నారు, డబ్బులు పడుతున్నాయి కదా అకౌంట్లో, చూపించాల్సిందే, ఖచ్చితంగా చూపించాల్సిందే. 20% జనాభాకి ప్రస్తుతం భారతదేశంలో ట్యాక్స్ కట్టే స్తోమత ఉంది, కానీ 7% మంది మాత్రమే కడుతున్నారు. రైట్. ఈ 7% మంది పెంచాలి. 20% మంది పన్నులు కట్టినప్పుడే ఫార్మలైజ్డ్ ఎకానమీ దిశగా మనం వెళ్తూ ఉంటాం. ఓకే. సో దానికి ముఖ్యంగానే దానికి లింక్ చేస్తూనే నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గిస్తారు. నాకు తెలిసి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తీసుకొని వస్తారు. ఎక్కువ బడ్జెట్ ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ సెక్టర్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, దీంట్లో ఎక్కువగా ఫోకస్డ్ ఉంటుందేమో అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు అన్నీ కూడాను మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఉంటుంది. యాజ్ యూజువల్గా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రపంచంలో చూసుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ టాప్ 5 డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో టాప్ 5లో ఉండాల్సిందే. 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు అట్లీస్ట్ చాలామంది ఉండాలి కదా ప్రొటెక్ట్ చేయడానికి, భారతదేశానికి ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఉంటుంది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్కి కూడా బాగానే ఇస్తాం, కానీ సామాన్యుడికి ఏం కావాలి? మనం ఇక్కడ కొంచెం బాధగా ఉంటుంది చెప్పేటప్పుడు, కానీ తప్పదు. మనం నిజాలు మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడుకుందాం. నిజాలు ఎందుకు మాట్లాడదాం అంటే మార్పు కోసం మాట్లాడదాం అనే ఒక ఆలోచన తప్ప దేశం మీద మక్కువ తగ్గదు, దేశం అంటే భక్తి తగ్గదు, దేశం అంటే ఇష్టం కూడా అది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గదు. ఇండియాలో పన్నులు యూరోప్లో ఉన్నట్టు వసూలు చేస్తారు, కానీ ప్రభుత్వము సర్వీసులు ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ ఇచ్చేటట్టు ఇస్తారు. ఓకే. అంటే గవర్నమెంట్ టేక్ ట్యాక్స్ as collected in European countries, provide services as given in Afghanistan అని చెప్పేసి ఒక టాక్ ఉంది. రిచ్ గా కలెక్ట్ చేసి పూర్ సర్వీస్ ఇస్తున్నారంట. ఎక్కడ మేడం? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూరోప్లో ఇంగ్లాండ్ అనే దేశం తీసుకోండి, 35-40% పన్ను ఉంటుంది, బట్ 40% ట్యాక్స్ అయినా కూడా ఒక సిటిజన్ అక్కడ ఇష్టంగా కడతాడు. యు నో వై?
ఎడ్యుకేషన్ ఫ్రీ, ఓకే. హెల్త్ ఫ్రీ, ఎలక్ట్రిసిటీ టు సమ్ ఎక్స్టెంట్ ఫ్రీ. మేడం ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి 45% పన్నులు కడతాం మేడం. ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ రెండు కలిపి, ఇన్కమ్ ట్యాక్స్ మరియు జిఎస్టీలు అన్నీ కలిపి సగటుగా మీరు 100 రూపాయలు సంపాదిస్తే 45 రూపాయల వరకు పన్నే కడతారు. ఈ 45 రూపాయలకి ఏమి ఇచ్చింది గవర్నమెంట్? ఏమి ఇస్తుంది గవర్నమెంట్? ఓకే. ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తుందా? లేదా హెల్త్ సెక్టర్లో మనం అసలు లాస్ట్ ఇయర్ ఒక సర్వే ప్రకారంగా 5% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా హ్యావ్ థ్రోన్ బ్యాక్ టు పావర్టీ బికాస్ ఆఫ్ హెల్త్ ఎక్స్పెన్సెస్. జస్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు, పావర్టీగా అయ్యి బయటకు వచ్చాడు మేడం. ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ లేకపోతే అసలు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరైనా ఎంత భయపడతాం మనం? లైఫ్ టైం సేవింగ్స్ అయిపోతాయి. లైఫ్ టైం సేవింగ్స్ మేడం. దాన్ని అప్పులు కూడా అవుతున్నాయి చాలా మందికి. చాలా మంది అప్పులు చేసి మరి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మరి వాట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్? ఏం చేస్తుంది? పన్నులు వసూలు చేసేటప్పుడు, ఓకే, రైట్. అండ్ ఇది ఇస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ చాలా 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 ఎట్లా ఉంటారంటే కొంచెం హాస్యాస్యపరంగా ఉంటుందేమో మీకు. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ వేర్ ఇండియన్స్ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ బీపీఎల్. బిలో పావర్టీ లైన్లోనే ఉండాలనుకుంటాడు వాడు, అబవ్ పావర్టీ లైన్కి రావాలనుకో. ఎందుకని? నువ్వు బిలో పావర్టీ లైన్లోనే ఉంటేనే నీకు హౌస్ ఫ్రీ ఇస్తాడు, విద్యా ఫెసిలిటీస్, ఆరోగ్యశ్రీ ఇస్తాడు, నీకు సబ్సిడీస్ ఇస్తారు. సో నువ్వు ఒక బిలో పావర్టీలో ఉండే వ్యక్తికే అన్నీ ఫ్రీగా ఇస్తున్నావు. సపోజ్ నేను ఇప్పుడు డబ్బులు సంపాదించి రిచ్ అవుతే నాకు ఈ ఫెసిలిటీస్ అన్నీ రావు అని అంటే వాడు సంపాదిస్తాడా? వాడు అసలు వెళ్ళి జాబ్ చేస్తాడా? అంటే అలాంటి ఒక మైండ్ సెట్ని మనం క్రియేట్ చేసేస్తాం. బట్ మనది వెల్ఫేర్ స్టేట్ కదా సార్, కానీ అక్కడే ఉండిపోతున్నాం. మేడం వెల్ఫేర్ నేషన్లో స్కిల్స్ ఇవ్వండి. You give him skills so that he'll get a job. Don't make him lazy. Look at Venezuela. Yeah. Look at these countries, madam. South American countries చూడండి మేడం. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పోషించింది. మీరు ఏం చేయకండి, మేము డబ్బులు ఇస్తాం నెలలకు అని చెప్పేసి. కోవిడ్ వచ్చినప్పుడు ఇంకో పని రాక, ఆయిల్ లేక, అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఇండస్ట్రీ పడిపోయి ఇంకేమీ పని లేక, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక, చూసుకోలేక వాళ్ళు మొత్తం పావర్టీలోకి వెళ్ళిపోయారు. మార్నింగ్ 6కి వచ్చి లైన్లో నించున్నారు బ్రేక్ఫాస్ట్కి. ఓకే. అలాంటి పరిస్థితులు అక్కడ. ఇది రెండు ఎక్స్ట్రీమ్స్ అయితే అది అంటే ఇది అంటే వెల్ఫేర్ స్టేటే మేడం. మన వెల్ఫేర్ స్టేటే 100% మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, చిల్డ్రన్, మైనారిటీ, వీళ్ళందరినీ ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వమే చూసుకోవాలి. కానీ వాళ్ళని ఏ ఎక్స్టెంట్ వరకు చూసుకోవాలి? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఓకే, వాళ్ళకి స్కిల్స్ ఇవ్వండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, సబ్సిడీస్ ఇవ్వండి, స్కాలర్షిప్స్ ఇవ్వండి. అంతేగాని ఫ్రీ బీస్ ఇవ్వకూడదు. ఓకే. ఫ్రీ బీస్ ఇస్తే ఎట్లా మేడం? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, తెలంగాణలో, ఆంధ్రాలో ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఫ్రీ బస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే అర్హత పొందుతారో వాళ్ళకి ఇవ్వాలి. మనం మీమ్స్ కూడా చూస్తున్నాం కదా. ఇది నిజమా? నేనేదో చూసి జోక్స్ అనుకున్నాను. ఏదో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి అట్లా ఒక 100 కిలోమీటర్లు బస్సులో పోయి వస్తున్నా అని అంటే వాట్ ఈస్ అ పర్పస్ దే ఆర్ యూజింగ్ ఫర్? లేదా లిమిట్ చేయండి, ఇన్నిసార్లు మాత్రమే మీకు ఫ్రీగా అని చెప్పండి. నెలకు 30 సార్లు ఉంటే 30 రోజులే ఫ్రీ అని చెప్పండి. సో సంథింగ్ అంతేగాని ఇంత ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేసాం అనుకోండి మేడం. సో మిస్యూజ్ అనేది ఎక్కువ అవుతుంటుంది. దట్స్ ఎ గుడ్ స్కీమ్. ఇన్ఫ్యాక్ట్ మనం చూసి అమెరికాలో న్యూయార్క్లో ఇంప్లిమెంట్ చేశారు ఈ స్కీమ్. అమెరికాలో ఇప్పుడు న్యూయార్క్లో ఫ్రీ బస్సెస్ ఫర్ ఉమెన్. మనం చూసి వచ్చిల్లలు లేదు అనుకుంటున్నారు. సో దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ తెలంగాణ. అయితే బడ్జెట్ అలొకేషన్ లో ఎవ్రీ టైం లాగానే హెల్త్ కి కానీ ఎడ్యుకేషన్ కి కానీ సేమ్ ఉంటుందంటారా పర్సెంటేజ్ వైజ్ గా, లేదంటే ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మనం ఎంత పర్సెంటేజ్ ఇస్తారు చెప్పండి మేడం? 4% ఆఫ్ ది ఎంటైర్ జీడిపి మేడం, 2% ఆఫ్ ది ఎంటైర్ జీడిపి మేడం. ఏం సరిపోతుంది? టాకింగ్ అబౌట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఏం సరిపోతుంది మేడం? ఇట్ షుడ్ ఇంక్రీజ్. ఢిల్లీ చూడండి మేడం, 10% ఆఫ్ ద బడ్జెట్ ఇస్తుంది ఎడ్యుకేషన్కి. మనం కూడా ఇంక్రీజ్ చేయాలి, ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి, కాంపిటీషన్ తీసుకొని రావాలి. ఐ ఫీల్ మనం ప్రైవేటైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అని అంటారు కదా మన ప్రైవేట్ సెక్టర్లో. ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ కొన్ని సెక్టర్స్ గవర్నమెంటే ఉంచుకోవాలి. అలాంటి సెక్టర్స్ ఏవి అంటే విద్యా, వైద్యమే. ఓకే, ఇది ప్రైవేటైజ్ చేయొద్దు నా ఉద్దేశం. అంటే ఇది కొంచెం మేజర్ బిజినెస్ జరిగేది చాలా కాంట్రాడిక్టింగ్ గా ఉంటుంది నేను చెప్తే తప్ప. వెల్ఫేర్ అని అన్నారు కదా మేడం, వెల్ఫేర్ మెకానిజంలో పార్ట్ ఇదే కదా మేడం. మరి గవర్నమెంట్ ఎందుకు స్టీల్ తయారు చేయాలి? అది ప్రైవేట్ సెక్టర్ వరకు ఇవ్వు. నువ్వు స్టీల్ తయారు చేసే ఒక పని ప్రైవేట్ సెక్టర్ వరకు ఇవ్వు.
విద్య అందించే పని నువ్వు తీసుకో, వైద్యం అందించే పని నువ్వు తీసుకో. స్టీల్ తయారు చేసేది వాడికి ఇవ్వు, కోల్ తీసేది వాడికి ఇవ్వు, ఏరోప్లేన్స్ వాడికి ఇవ్వు, స్పేస్ వాడికి ఇవ్వు. ప్రైవేట్ సెక్టర్లో ఏది ఉండాలో వాళ్ళకి అది ఇవ్వాలి. మీది ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ ఉంటుందండి కొంచెం, ఐ డోంట్ నో, ఇది చాలా కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ కానీ, బట్ మై ఫీలింగ్. బట్ అగైన్ బడ్జెట్ గురించి ప్రెజెంటేషన్ తర్వాత వీ హ్యావ్ టు క్లియర్లీ డిస్కస్ చూడాలి అబౌట్ మేడం, బడ్జెట్ చూడాలి. బడ్జెట్ ముందు మనకి అల్వా పార్టీ అని ఉంటుంది. అల్వా పార్టీ అయింది నాకు తెలిసి. అల్వా పార్టీ అయిపోయాక బడ్జెట్ తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. సో అల్వా పార్టీ ఏంటి అని అంటే, ఫైనాన్స్ మినిస్ట్రీలో ఫైనాన్స్ మినిస్టరు వచ్చి మినిస్ట్రీలో ఉండే అందరి ఎంప్లాయీస్కి స్వీట్, అల్వా స్వీట్ అనేది ఇస్తారనమాట. ఎప్పుడైతే ఈ అల్వా స్వీట్ ఇస్తారో, దట్ మెన్షన్స్ దట్ ఇండికేట్స్ దట్ ప్రిపరేషన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ ఆఫ్ ద బడ్జెట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఓకే. అల్వా పార్టీ అయిన క్షణం నుంచి 1 ఫిబ్రవరి 11 AM వరకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఫైనాన్స్ మినిస్ట్రీలో వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదు. ఇంటికి వెళ్ళారు, అక్కడే దే ఉంటారు. హ్యావ్ టు స్టే దేర్ ఓన్లీ. సో 11 AM తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు. సో అల్వా పార్టీ ఈజ్ అ స్వీట్, బట్ యూ హ్యావ్ టు బీ ఎట్ ఆఫీస్ ఓన్లీ ఫర్ ఆల్మోస్ట్ 48-72 hours అనమాట. సో Right, అల్వా sir. పార్టీ అండి మేడం. ఓకే. బడ్జెట్ బాగుందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ రోజు సెన్సెక్స్ ఎలా ఉందో దాని ప్రకారం కూడా తెలుస్తుంది. ఓకే. ఆ రోజు సెన్సెక్స్ బాగుంటే బడ్జెట్ బాగోలేదు, బడ్జెట్ బాగుంది. సెన్సెక్స్ తగ్గిపోతే బడ్జెట్ సాబేలుడికి అందట్లేదు అని చెప్పేసి కూడా ఒక ఊహ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇండియా ఈజ్ నాట్ ఫర్ కామన్ పీపుల్ మేడం, ఇండియా ఈజ్ ఫర్ ఇంక్రెడిబుల్ పీపుల్ లైక్ అస్. రైట్. సో హల్వా తిని స్వీట్ న్యూస్ మన వరకు కూడా ఇంకా స్వీట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.